తెలంగాణలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న కూడా హైదరాబాద్ లో భారీగా వర్షాలు పడ్డాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. అలాగే విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవటంతో పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలు కొరిగాయి. మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాత బస్తీలో కూడా ఒక భారీ చెట్టు నేలు కొరిగింది. అలాగే సెక్రటేరియట్, జూబ్లీ హిల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, తెలంగాణలో ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు? ఏ ఏ ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు? తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడం కారణంగా కొంత నష్టం అయితే ఎక్కువగా కనబడుతుంది. ఇటు సిటీలోనూ, అదేవిధంగా పల్లెటూర్లలో ఉండేటువంటి పంటలు, అదేవిధంగా కళ్ళల్లో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి ధాన్యం, ఇవన్నీ కూడా ఇబ్బందులు, అక్కడ ఉండేటువంటి రైతులైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మామిడి తోటల రైతులైతే ఇంకా కొంత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ ఈ జిల్లాల పరిధిలో అయితే ఈరోజు, రేపు ఎల్లో అలర్ట్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో నిన్న మధ్యాహ్నం తర్వాత కొంత వేడి తగ్గింది. సాయంత్రం ఒక్కసారిగా నగరం అంతా కూడా మేఘావృతమై ఓ మోస్తారు నుండి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో అయితే 7-8 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ప్రధానంగా చాంద్రాయన్ గుట్ట, చార్మినార్, ఫలక్నుమా ఈ ప్రాంతాల్లో, రాజేంద్ర నగర్, అదేవిధంగా కుత్బుల్లాపూర్, జూబ్లీ హిల్స్ ఈ సర్కిళ్ల పరిధిలో కూడా కొంత ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురవడం కారణంగా దాదాపు 40 వరకు హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. దాంతో ఇవి మొత్తం రోడ్లపైన పడడం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఇందిరా పార్క్ సమీపంలో కూలిపోయినటువంటి చెట్టు కారణంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ను మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఈ విధంగా రోడ్లకు పూర్తిగా మళ్లింపులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం నీటి వాటర్ రోడ్డు పైన సగం వరకు మళ్ళీ ఉండడం వల్ల, నిలిచిపోయి ఉండడం వల్ల అక్కడ వెళ్ళేటువంటి వాహనాలు చాలా ట్రాఫిక్లో ఇరుక్కొని చాలా స్లోగా మూవ్ అయినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం అందరూ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడం, ఉద్యోగులు కానీ మిగతా బయటికి ఇతర పనులపైన వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడంతో తీవ్రంగా ట్రాఫిక్ సమస్యల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా విద్యుత్ సరఫరాకు కూడా ఎక్కువ ప్రాంతాల్లో అంతరాయం కలిగింది. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుముట్టు ఉండేటువంటి జిల్లాల్లో కూడా అంతరాయం ఏర్పడి విద్యుత్ 1-2 గంటల పాటు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో అయితే త్వరగా రాగా, కొన్ని ప్రాంతాల్లో అయితే కొంత ఎక్కువగా ఆలస్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఇటు డిఆర్ఎఫ్, హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ కొంత సమస్యను తగ్గించడం కోసం ప్రయత్నం చేసినా ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో ఇప్పుడు ఉండేటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా లేవు. కేవలం ఐఆర్టీ టీమ్స్ ఉంటాయి. వాళ్ళు, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది ఆ చెట్లను తొలగించడం, అదేవిధంగా వర్షం నీటి, వరద నీరు, వాటర్ ఎక్కడైనా మల్లుకొని ఉంటే అక్కడ ఉండేటువంటి మ్యాన్హోల్స్ను క్లీన్ చేసి ఆ నీటిని పంపించడం, ఈ విధమైనటువంటి పనులు చేశారు. విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెట్లను, ఎక్కడైతే చెట్లు తీగలపై పడి ఉన్నాయో వాటిని హైడ్రా సహకారంతో లేదంటే పోలీస్ వాళ్ళ సహకారంతో వాటిని తొలగించి విద్యుత్తును పునరుద్ధరించేటువంటి పనులు చేశారు. ఈ విధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నిన్న సాయంత్రం కురిసినటువంటి 2 గంటల వర్షం కారణంగా మాత్రం హైదరాబాద్ నగరంలో
చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ రోజు కూడా వర్షం ఉంటుందని అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా ముక్కుమ్మడిగా ఏదైనా ఇబ్బందులు వస్తే వెంటనే పరిష్కరించడం కోసం అవసరమైనటువంటి చర్యలు అయితే గ్రేటర్ పరిధిలో తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ రాముడు.